జగన్మోహన్ రెడ్డి సాక్షిగా వైఎస్ అవినాష్ రెడ్డి భారీ స్కామ్కి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడని, ఆ అవినీతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గర ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి చేసినటువంటి ఆ స్కామ్ ఏంటి, ఆ స్కామ్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినాష్ రెడ్డి దోచేశారు, ఏ ఆధారాలు ఇప్పుడు లోకేష్ గారి దగ్గర ఉన్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు, హాయ్ అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి సాక్షిగా వైఎస్ అవినాష్ రెడ్డి భారీ స్కామ్కి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాడని, అయితే ఆ అవినీతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతిలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అవినాష్ రెడ్డి ఏం స్కామ్ చేశారు, ఆ స్కామ్లో ఎంత పెద్ద మొత్తంలో ఆయన ధనాన్ని దోచేశారు, ఇప్పుడు ఏ ఆధారాలు లోకేష్ గారి చేతిలో ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వం మారితేనండి, ఓకే గత ప్రభుత్వం ఏ మంచి పనులు చేసింది, లేకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, వాటిని ఎలా కొనసాగించాలి, లేదు వాటి పేర్లు మార్చాలా, లేకపోతే వాటిని ఏ రకంగా చేయాలి, లేకపోతే కేంద్రంతో సంప్రదింపులు జరపాలా, వీటి మీద మామూలుగా కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏమైందంటే ఇది వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక 50 సంవత్సరాలకు సరిపడా వాళ్ళు అవినీతి చేశారేమో అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ముందు దృష్టి పెట్టాల్సింది ఎవరెవరికి బిల్లులు చెల్లించలేదు, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, అసలు ఏం జరిగింది, ఎవరెవరికి ఏమి ఇచ్చారు, వీటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు పాలన కొనసాగాలంటే ముందు అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సి వస్తుంది. తెలుసుకుంటే పర్వాలేదు, మంచి విషయం అయితే పర్వాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏది చూసినా అవినీతిమయంగానే ఉన్నాయి. తెల్లారులేస్తే వీళ్ళు ఫైల్స్ ఏమి తెప్పించుకోవాల్సి వస్తుందండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఏంటి, వాళ్ళు బిల్లులు చెల్లించారా లేదా, వాళ్ళు ఏ అక్రమాలు చేశారు, అసలు ఎక్కడైనా ఇలా ఉంటుందండి. ఎంత ఘోరం కదా. ఈరోజు అవినాష్ రెడ్డి మీద వచ్చింది కూడా అటువంటిదేనండి. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ ఏదైతే ఉందో, ఈ ఫైబర్ నెట్ కింద వాళ్ళు 1250 కోట్లు అప్పు తెచ్చారటండి ఎన్నికల ముందు గబగబా తెచ్చి బిల్లులు చెల్లించలే. ఇంతకీ అప్పులుగానే ఉన్నాయి, అంటే బిల్లులుగానే ఉన్నాయి. ఈ డబ్బు ఏమైపోయిందో తెలియదు. 150 కోట్లు ఈ 1250 కోట్లలో కమిషన్ రూపంలో వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఏమంటామండి మనం? అంటే ఈ 1200 కోట్ల రూపాయలు అసలు దేనికి వెచ్చించారు అనేది ఇప్పటి వరకు బిల్లులు లేవంటారా? బిల్లులు అసలు తెలియట్లే. బిల్లులు అయితే ఉన్నాయి, చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయండి. ఫైబర్ నెట్ లో చెల్లించాల్సిన బిల్లులు అలాగే ఉన్నాయి. ఈ డబ్బు ఏమైందో తెలియట్లా, ఎటుపోయిందో తెలియదు. అది ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ ఫైల్స్ అన్ని ఆయన లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయన తెప్పించుకున్నారు. సో దాని మీద ఎంక్వైరీ సాగుతోంది. అంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తాడండి? ఆయన పరిపాలన చేయకుండా నువ్వు 30 ఏళ్ళు నేను కొనసాగాలి ఒక ముఖ్యమంత్రిగా అనుకున్న వ్యక్తి ఇలాగండి పరిపాలన చేస్తారు. పరదాలు కట్టుకుని బయటికి రావడానికి భయపడి ఓడిపోయాక కూడా ఎక్కడో యలహంక ప్యాలెస్లో కూర్చుని ఈరోజు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారండి. అంటే మనిషి అవినీతి, డబ్బు సంపాదన, వీటి కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యారా అనే సందేహం ఈరోజు ప్రజల్లో కలుగుతోందన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే అసలు రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే ఐటీ శాఖ కీలకం కదండి. అసలు ఐటీ శాఖలో మీరు ఏం చేశారు? ఎంతసేపు చెప్పినా వైజాగ్కి ఇన్ఫోసిస్ వచ్చింది. సో వాట్? మీరు అసలు అమరావతిలో ఏం చేశారు, విజయవాడలో ఏం చేశారు, ఇంకా లేకపోతే కర్నూలులో ఏం పెట్టారు అభివృద్ధికి? అక్కడ కూడా యువత ఉంటారు కదండి. వీళ్ళు అవేమీ మాట్లాడరు. ఎంతసేపు వైజాగ్లో ఇన్ఫోసిస్ తీసుకొచ్చాము, అది పెద్ద విషయమా అది? ఇప్పుడు ఈ 1250 కోట్లు గబగబా మీరు ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద ఇప్పుడు రాష్ట్రం దృష్టి పెట్టిందండి. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్లో కూడా ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ నెట్ సర్వీసులు ఉంటాయి కదా, కేబుల్ సర్వీసులు, వాటిని మాత్రం కట్ చేయకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పారు. అది మంచి పద్ధతే కదండి. ఇప్పుడు ప్రజలు తిరగబడతారు కదా. ఇప్పుడు తప్పు చేసింది ఒకడైనా నష్టపోయేది ప్రజెంట్ ప్రభుత్వం కదండి. ఇప్పుడు చెడ్డ పేరు వీళ్ళకే కదా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైకాపా జేబు సంస్థగా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ మారిందా? దాంట్లో అసలు వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సుతో
ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఎన్ని ఉద్యోగాలను వారి రికమెండేషన్తో ఇచ్చారు, అసలు ఎటువంటి అవకతవకలు జరిగాయి అంటే ఏం చెప్తారు? అసలు ఆయన లెటర్ ఇస్తే ఉద్యోగం ఇచ్చేయాలటండి. ఆయన పలానా మనిషి వస్తున్నాడు అంటే ఇచ్చేయాలన్నమాట, అంతే. మీరు చెప్పినట్టు ఆయన జేబు సంస్థే అది. లేకపోతే ఆయన రికమెండ్ చేస్తే ఉద్యోగం వచ్చేటువంటండి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎంతెంత జీతాలు ఇచ్చాడో మనకు తెలియదు, ఎంత మందిని రిక్రూట్ చేస్తారో మనకు తెలియదు వివరాలు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించుకున్నట్టే కదా. అంటే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికైతే సిఫార్సు చేశారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సిఫార్సు చేసి ఉండొచ్చా, లేదంటే రిలేషన్ మీద వారిని ఆయా ఉద్యోగాల్లో భర్తీ చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? రెండు రకాలు ఉండొచ్చు. మీరు చెప్పితే కావాల్సిన వాడికి ఇచ్చుకుని ఉండొచ్చు. ఇప్పుడు రెడ్డి కులస్తుడు కావచ్చు, లేదు మనకి చాలా దగ్గర మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు తెలియదు అది. ఇంకో రకంగా మీరు చెప్పినట్టు మరి ఎంత తీసుకుని ఇచ్చారు, ఆయన అవినీతి ఆరోపణలు ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా, అందులో సందేహం లేదు మనకి. కాకపోతే ఎంత అవినీతి చేశాడు, ఏ రకంగా ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన అనే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలండి. ఇప్పుడు మొత్తం మీద అవినాష్ రెడ్డి మెడకి చాలా ఉచ్చులు ఉన్నాయండి. ఒకటి బాబాయ్ హత్య అయితే, మరొకటి ఇప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్ ఒకటి ఉంది, ఈ ఫైబర్ నెట్ ఉంది ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి ఆయన ఉద్యోగాలు ఇప్పించుకున్నారు, ఆయన చెప్తేనే అక్కడ అన్ని జరిగేవి, మనకు తెలుసు నియోజకవర్గం ఎట్లా ఉంది. గతంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సుతోనే అగ్నిమాపక శాఖలో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా ఇప్పుడు కూడా ఏపీ ఫైబర్ నెట్లో వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సుతోనే కొంతమంది ఉద్యోగుల్ని ఆ సంస్థలో రిక్రూట్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంతమందిని రిక్రూట్ చేసుకొని ఉండొచ్చు, ఆ శాఖలో ఇప్పటి వరకు ఎంత మేరకు అవినీతి జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి, అదే అగ్నిమాపక శాఖకి సంబంధించి 60 మంది, అది కూడా ఎవరెవరు, భారతీరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు కావచ్చు. అంటే మినిమం క్వాలిఫికేషన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ రికమెండ్ చేసి ఒక 60 మందికి ఎంతమందికి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చారని మొన్న మనకి న్యూస్ వచ్చింది, ఎప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక. సో ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ 60 మంది ఏమిటి, 120 మంది కూడా ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఎవరికి ఇచ్చేయమంటే ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేయాలట అంతే. ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ ఇవేవి సంబంధం కాదు. అవినాష్ రెడ్డి చెప్పారు, ఇచ్చేసేయాలంతే. సో అక్కడ పూజారి చెప్పాడు, అక్కడ అయిపోతుంది, అంతవరకే లెక్క మనకి. ఆ రకంగా చూసుకుంటే అసలు ఎంతమందికి ఇచ్చారు అనేది బయటపడాలండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు. అవినీతి మనం ఎంత అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందే 1250 కోట్లు అంటే గత 5 ఏళ్లలో సుమారుగా ఎంత చేస్తుంటారు వాళ్ళు, అది మనకి లెక్కలు లేవు. అంటే అందాజాగా కూడా ఉండొచ్చు, 4-5 పోనీ 5-6 వేల కోట్లు, పోనీ అలా కూడా అనుకుందాం, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ కనీసం రఫ్ ఎస్టిమేషన్ వేస్తే కూడా 4-5 కోట్లకు తక్కువ ఉండదు కదా. ఇప్పుడు 1250 కోట్లు ఒకసారి కంటే 5 ఏళ్లలో కనీసం అందాజాగా మనం ఒక 5,000 వేసుకున్నా, సో ఖచ్చితంగా 5-6 వేల కోట్లు. ఇందులో ఎంత కమిషన్స్ వెళ్ళాయి, ఇందులో ఎవరెవరు ఎంత తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాలండి. సో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఏపీ ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్, కీలకమైనటువంటి పత్రాలు ఇప్పుడు నారా లోకేష్ గారి చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు తప్పు చేసినట్లుగా రుజువైతే ఎటువంటి చర్యలు ఉండబోయే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? న్యాయపరంగా ఏం తీసుకోవాలో అవి తీసుకోవాలండి. ఇప్పుడు ఏమండి, మేము ఎవరి మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకోము అన్నారు, కరెక్టే. మీరేమీ చెయ్యొద్దు, కార్యకర్తలు ఏమీ చెయ్యొద్దు, కానీ అంటే న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ ద్వారా ఎవరికి జరగాల్సిన ఎంక్వైరీ వాళ్ళకి జరగాలండి, ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి పడాలి. ఆ విషయంలో ప్రజలైతే క్షమించరు. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉందామన్నా అది రేపు పొద్దున్న మన్నెత్తికే చుట్టుకుంటాయి అవన్నీ. కాబట్టి ఏది కూడా వదిలిపెట్టద్దు, అలాగని అక్రమ మార్గంలో ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు అంతే.